నేపథ్యంలో మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారకులు. కుల వ్యవస్థ నిర్మూలనలో కలిసి వచ్చేటోళ్ళతో కలిసి పనిచేస్తాం. కుల వ్యవస్థ నిర్మూలన కాకుండా కుల వ్యవస్థను కాపాడాలని వాళ్ళు వ్యతిరేకిస్తాం. కుల వ్యవస్థకు కారకులు బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణులు ఎందుకంటున్నానంటే, నిన్న ఒక మాట మాట్లాడారు. మనము యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు యేసుక్రీస్తును పూజిస్తారు, ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు ప్రవక్తను పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు, రాముని నమ్ముకున్న వాళ్ళు, కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు మనం పూజిస్తాం. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అట్లా కాదు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తారు వాళ్ళు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తామని చెప్తారు. అందుకు సాక్ష్యం దేవుళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే బ్రాహ్మణులే గొప్ప అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినో చూడండి. ఇక దళితులను చిన్న చూపు చూడడం పెద్ద సమస్య ఏమవుతుంది? బీసీలను, బ్రాహ్మణేతర వర్గాలను లెక్క చేయకుండా పోవడానికి పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకు బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. అందుకు సాక్ష్యం ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఒక బ్రాహ్మణ పెద్ద ఆయన, ఒక ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. దేవతలు మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. అటువంటి గౌరవం మళ్ళీ దయచేసి వినాలి, మీరు దయచేసి వినాలి. ఎవరు నమ్ముకున్న దేవుని మనం పూజిస్తాం, కానీ మనం నమ్ముకున్న దేవుళ్ళని వాళ్ళు ఏమంటారు వినండి. అని చెప్పి దేవతలు మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. ఇప్పుడు చెప్పండి, మనం పూజించే దేవుళ్ళను హిందువులుగా అన్ని వర్గాల వాళ్ళు పూజిస్తారు కదా శ్రీకృష్ణుడిని. కానీ మంత్రం ఆధీనంలో దేవుళ్ళుంటే మంత్రం బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటారంట, కానీ మంత్రమే బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుందంట. కాబట్టి శ్రీకృష్ణుడే మా కాళ్ళు గడిగిన నీళ్లను నెత్తిన పోసుకున్నాడనే మాట బ్రాహ్మణులు అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. వాళ్ళు దేవుళ్ళే, మనం అనుకునే దేవుళ్ళే వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటారంట నీళ్లను. ఇక దళితులు అంటే వాళ్ళకి ఏం లెక్క? బీసీలు అంటే, బ్రాహ్మణేతర వర్గాలంటే ఇంక వాళ్ళకి ఏం లెక్క చెప్పండి? ఇది సాక్ష్యం. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక్కడ రాముడి తప్పని మేము అనం, కానీ కొన్ని సందర్భాల్లో బ్రాహ్మణులే రాముడి ద్వారా శంభుకుని చంపించారు. ఆనాడు రాజధర్మం ప్రకారం గంట, ఆనాడు రాజధర్మం పరంగా ఎవరు చంపించారు? ఒక బ్రాహ్మణ వ్యక్తి కొడుకుకు శంభుకుడు పాము కుట్టి చనిపోతే రాజ్యం మీద ఉండబడే రాముడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడిపై, అయ్యా నీ దేశంలో, మన రామరాజ్యంలో, మన అయోధ్య రాజ్యంలో ఏదో మహాపాపం జరుగుతుంది, మన ధర్మాన్ని ఎవరో ఉల్లంఘిస్తున్నారు, దానివల్ల నా కొడుకు పాము కుట్టి చనిపోయిండు, ఆ ధర్మాన్ని కాపాడాలంటే ఎవరు ధర్మాన్ని ఉల్లంఘిస్తుండ్రో వాళ్ళని శిక్షించండి అని చెప్పి రాముడి దగ్గరికి వెళితే ఆ రాముడు శంభుకుని వధించిన చరిత్ర ఉన్నది. ఎవరు చెప్తే రాముడు సంహరించిండు? చదువుతున్న శంభుకుని వధ. చదువుతున్న శంభుకుని వధ. ఇది
వాల్మీకి రామాయణంలో ఉంటుంది. శంభుకుని వధ చదువుతున్నా. రాముని పాలనలో రామరాజ్యంలో ఒక బ్రాహ్మణుడి కుమారుడు అకాల మరణం చెందుతాడు. తన బిడ్డ మరణానికి రాజ్యంలో జరుగుతున్న ఏదో అధర్మమే కారణమని ఆ బ్రాహ్మణుడు రామసభలో వాపోతాడు. అకాల మరణాలు సంభవించకూడదంటే ఎక్కడో ఒక చోట ధర్మ విరుద్ధమైన కార్యక్రమం జరుగుతుందని నారదాముని రాముడికి వివరిస్తారు. శంభుకుని తపస్సు, ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవడానికి రాముడు దేశవ్యాప్తంగా వెతుకుతుండగా దక్షిణ దిశలో ఒక సరస్సు దగ్గర ఒక వ్యక్తి తలకిందులుగా తపస్సు చేస్తూ కనిపిస్తాడు. రాముడు అతడిని సమీపించి, నువ్వు ఎవరు, ఎందుకు ఈ కఠిన తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను శంభుకుణ్ణి, శూద్రుణ్ణి, స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో ఈ తపస్సు చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు ఆ కాలంలో వర్ణధర్మాల ప్రకారం శూద్రులు కఠినమైన తపస్సు చేయడం శాస్త్ర విరుద్ధం భావించబడేది. త్రేతాయుగం ధర్మ ప్రకారంగా శంభుకుడు చేస్తున్న ఈ అధర్మ తపస్సు వలని బ్రాహ్మణ బాలుడు మరణించాడని భావించి రాముడు శంభుకుని తల తీసేస్తాడు, శంభుకుని చంపేస్తాడు. ఈ ధర్మాన్ని సృష్టించింది ఎవరు? ఆ త్రేతాయుగంలో అట్లాంటి ధర్మాన్ని సృష్టించింది ఎవరు? బ్రాహ్మణులేగా. ఒక సామాన్య బ్రాహ్మణుడి బిడ్డకు ఒక సామాన్య బ్రాహ్మణుడి కొడుకు పాము గుట్టి చచ్చిపోతే అది తపస్సు చేస్తున్న ఒక 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 బలహీన వర్గాలకు సంబంధించిన ఒక శూద్రుడు అనబడుతున్న ఒక శంభుకుడు తపస్సు చేస్తుంటే ఆ తపస్సు జ్ఞానం అనుకుందాం. 1000 సంవత్సరాల క్రితమే జ్ఞానాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేసిన శంభుకుడు చంపబడ్డాడు కదా. ఆ చంపడానికి కారకుడు ఎవరో చెప్పండి? బ్రాహ్మణులే కదా. ఆ నియమాలు చెప్పింది ఎవరు? ఆ నియమాలు రాసింది ఎవరు? బ్రాహ్మణులే కదా. బ్రాహ్మణుల నియమాలు కదా రాజు అమలు చేయాల్సింది. రాముడు అమలు చేసిండు కదా. ఎవరిని ఎవరు చంపించారు అంటే మీకు పోటీ రాకుండా జ్ఞానం మీ చేతిలో ఉండాలి. తపస్సు మీరే చేయాలి, మీరే రాజ్యాలను నడిపించాలి, ఏదైనా మీరే చేయాలి. ఇంకెవరు మేల్కోవద్దని చెప్పడం కోసమే కదా శంభుకుని చంపించింది ఆ రోజు. మీ పాపాలే కదా ఇది. రెండో విషయం, రామాయణంలో అది చూసాం కదా శంభుకుని వధ.